అండ్ ఇంకోటి ఇది బేసిక్ గా విలేజ్ సెటప్, విలేజ్ లో జరిగింది కాబట్టి అక్కడ ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినా అరేంజ్ చేయడానికి చాలా కష్టం. అదే సిటీ అంటే మనం ఏదో ఒకటి చేసి అరేంజ్ చేయొచ్చు. దూరం సిరిసిల్ల దగ్గర ఆ పరిసర ప్రాంతాల్లో చేసేది. అక్కడ కూడా మీకు ఎలాంటి కష్టాలు ఇబ్బందులు రాలేదని అంటే చాలా మంచి ప్రొడక్షన్. అండ్ డైరెక్టర్ వేణు గారి గురించి మాట్లాడాలా, చాలా బాగా తీసినాడు సినిమా. సో వేణు గారు యాజ్ అన్ యాక్టర్ అండ్ వేణు గారు యాజ్ అన్ డైరెక్టర్ రెండిట్లలో మీకు పని జరిగింది. అవును, రెండిట్లలో జరిగింది. రెండింటి గురించి చెప్పండి సార్. ఆయన యాక్టర్గా పెద్ద చూసారు కదా, చిన్న క్యారెక్టర్ తీసుకున్నాడు. పెద్ద క్యారెక్టర్ కనుక యాక్టర్గా చేస్తే మనం ఎక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఆర్టిస్ట్గా ఆయనకు పిచ్చి ప్రాణం చెప్తున్నాడు కదా ఈ మధ్య ఇంటర్వ్యూలలో. ఆయన చిన్నగా టచ్ చేసి వదిలిపెడదామని ఆర్టిస్ట్గా మాత్రం బైలక్ నాకు ఆయన కాంబినేషన్లో పడడం నిజంగా నా అదృష్టం. ఒక సినిమా డైరెక్టర్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోయింది, ఆయన కాంబినేషన్లో నేనే. ఆయన గుర్తు చేసుకోవాలని సినిమా చూడాలనుకున్న ప్రతిసారి నేను కనిపిస్తాను ఆయనతో పాటు. అయితే ఆయన యాక్టింగ్ ఎట్లాగో అలవొక్క కళ్ళు మూసుకొని తెరుచుకొని మామూలుగా అప్పటికప్పుడు చేసినా చేయొచ్చు. అది ఫీల్ అయ్యి డైరెక్షన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన. యాజ్ ఏ డైరెక్టర్గా స్క్రిప్ట్ బిట్టు ఎవ్రీథింగ్ ఇటు మలగాల ఇక్కడి నుంచి లేవాలా కూర్చోవాలా ఎవ్రీథింగ్. అది మళ్ళీ ఆయనకు భాష మీద బాగా పట్టుంది. ఆయన అందరూ రకరకాల మారిపోవచ్చు భాష నుంచి. మనం అంటే కల్చర్ పెరుగుతూ ఉంటే కొంచెం సంస్కరించబడుతుంది కదా భాష. పుట్టిన భాష నుంచి పెరిగేసరికి దాని రూపం అందం అన్నీ మారిపోతూ ఉంటాయి. ఆయన మొదటిదే పట్టుకున్నాడు మట్టి. పట్టుకొని మమ్మల్ని రప్పిస్తే ఎక్కడొస్తుంది? సంకరం అయిపోయినాం, చాలా కష్టం. ఎన్ని రకాల మారిపోయినాం, అసలు ఒక రకం కాదు, అంచెలుగా మారిపోయినాం. ఈ రోడ్డుకి వెళ్తే ఇట్లనే ఉండాలేమో, వీళ్ళని చూస్తే ఇట్లనే మాట్లాడాలేమో, లేకుంటే సినిమాకి వెళ్తే సినిమా భాష ఇట్లుంటుందేమో, పుస్తక భాష ఇట్లుంటుందేమో, పెద్దవాళ్ళతో ఇట్లుంటుందేమో, పిల్లలతో ఇట్లుంటుందేమో, 10 మందికి వెళ్తే ఒక జంకు ఒక భయంతో అన్నీ నేర్చుకొని అవే ప్రాపర్గా అయిపోయి మనం అసలైన భాష పాత భాష రాలేదు. చాలా కష్టపడ్డాం. చిన్న పదాలే ఏమైందిరా అట్లా చూస్తాను, ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టినావురా, ఏరా అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రాపర్ తెలంగాణ స్లాంగ్. ఇంకా పాత ఎప్పటిదో పట్టుకొని చేయమంటే అక్కడ దొబ్బింది టైం బాగానే. నా భాష నేను నేర్చుకున్నడం ఏందిరా బాబు అని ఈ రకంగా చాలా ఫీల్ అయింది చాలాసార్లు. నిజంగా తెలంగాణ స్టేట్ రావడం అనేది ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే మనిషికి. అంటే తన ఇంట్లో తను మాట్లాడుకున్నట్టు, ఇంకా ఏం దాన్ని ఎడిట్ చేసి ఈ పదం వాడాలి ఈ పదం వాడొద్దు అన్నది ఏం పెట్టుకోకుండా నోటికి వచ్చింది అలా మాట్లాడాలి. పోతే పోనీ తీరాదురా, అరే రాదురా కూసోపో ఉండు, ఏం బిగుతాను ఇక్కడ బాడకవు, ఇవన్నీ ఉత్తగా వస్తాయి పదాలు. అలా ఒక లోపల మనసులో ఏమీ ఉండదు, స్వచ్ఛంగా బయటికి వెళ్తుంది. దాన్ని చూసి రకరకాల అర్థం చేసుకుంటారు, ప్రాంతాలను బట్టి అర్థం చేసుకుంటారు, అది వేరు విషయం. కానీ అందులో ఏ కల్మషం ఉండదు, హార్ట్ఫుల్గా. అలాంటి హార్ట్ఫుల్నెస్ లాంగ్వేజ్ని బయటికి తీశాడు, హార్ట్ఫుల్నెస్ బాడీ మూమెంట్ని, ఆ నటన, ఎవ్రీథింగ్ ఆయన మా నుంచి బయటికి తీసింది. ఈవెన్ మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే అందులో ఆంధ్ర వాళ్ళు 10% దాకా చేశారు కదా. ఆ పెద్ద కొడుకు క్యారెక్టర్ అతను ఎంత కష్టపడి ఉంటాడు. అతను ఓన్గా ఉన్న ఆంధ్ర లాంగ్వేజ్ని తెలంగాణలోకి మారడానికి చాలా కష్టపడ్డాడు. చాలా కష్టమైంది. మనం ఆంధ్ర నేర్చుకున్నాం, ఆంధ్ర అంతా మాట్లాడగలం. మనల్ని ఆంధ్ర మాట్లాడితే అసలు గుర్తుపట్టలేరు, ఆంధ్ర ఖచ్చితంగా అనుకుంటారు. విజయవాడ పోతే విజయవాడ అంటారు, కానీ వాళ్ళు తెలంగాణ మాట్లాడితే గుర్తుపడతారు వీడు ఆంధ్రోడే. మనల్ని అది ఆంధ్రోడే అనుకుంటాడు తప్ప తెలంగాణోడు అనుకోడు. అట్లా చాలా కష్టపడ్డాడు ఆ అవుట్పుట్ తెచ్చుకోవడానికి. అన్ని దాంట్లలో అంత ప్రాముఖ్యత, అంత స్పష్టత చూసినాడు కాబట్టి సినిమా ఈ రోజు అంత బాగా నడుస్తుంది. సో కంగ్రాచులేషన్స్ వేణు గారు. ఐ హోప్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్స్.